హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ దొండకాయ పచ్చడి. ఎలా చేస్తాను ఏంటి అదంతా ఈ వీడియోలో చూసిద్దాం. లెట్స్ గో. సో దొండకాయ పచ్చడి నేను 5 దొండకాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చీలు, కడాయి హీట్ ఎక్కిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్, తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, 2 స్పూన్ల ఆవాలు, చాయ్ పప్పు అంటారు కదా అది తీసుకున్నాను, మినప్పప్పు వేశాక అందులో కొంచెం పసుపు, కొంచెం ఇంగువ యాడ్ చేశాను. తర్వాత అందులోకి ఒక మెంతి గింజలు కంపల్సరీ వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక అందులోకి పచ్చిమిర్చి వేసి నేను దొండకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు పెట్టాను అందులోకి. సో చింతపండు పెట్టిన తర్వాత మీకు నచ్చితే పెట్టుకోండి, లేదు అంటే వద్దు, ఓకేనా? అంటే దొండకాయలు బేసికల్లీ కొంచెం పులుపు ఉంటాయి కదా మనకి, సో దానివల్ల చాలామంది చింతపండు పెడతారు కొంతమంది, కాకపోతే దొండకాయ వల్ల కొంచెం పులుపు తగులుతుంది అంటారు కాబట్టి నేను కొంచెం చింతపండు పెట్టుకున్నాను. సో అదంతా పెట్టుకున్నాక అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని గ్లాస్ బౌల్లో కొంచెం పోపు, ఎండుమిర్చి వేసి ఫస్ట్ గ్రైండర్ కొట్టాను. ఆ గ్రైండర్ కొట్టిన తర్వాత ఈ దొండకాయలు అందులో వేసుకున్నాను. మొత్తం వేసుకొని కచ్చా పచ్చికి కొట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత పచ్చడి రెడీ అయిపోయింది. సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఏంటి అదంతా, కానీ చాలా టేస్టీగా ఉంటుంది గాయస్, అసలు నిజంగా చెప్తున్నాను, చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుత. నిజంగా నేనైతే ఆ రోజు మొత్తం తిన్నాను, రాత్రికి కూడా నేను ఇడ్లీలోకి నంచుకొని తిన్నాను. చాలా బాగుంటుంది నిజంగా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి. నేను చెప్పిన కొలతల్లో ట్రై చేయండి, తప్పకుండా మీకు ఆ టేస్ట్ వస్తుంది. సో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, కమెంట్ చేయాలి నాకు, ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.